హాయ్ ఫ్రెండ్స్, విన్నర్ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. పోటాపోటీగా ఓటింగ్లు పడుతూ ఉన్నాయి. మరి ఆడియన్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మిస్డ్ కాల్స్ ద్వారా ఎక్కువ వెళ్తాయి. ఎందుకంటే ఊళ్ళల్లో వాళ్ళు పల్లెల్లో ఉండే వాళ్ళకి వాడు హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ దాంట్లో ఓటు వేయటం కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అప్పుడప్పుడు న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ ఉంటారు. పల్లెల్లో అప్పుడప్పుడు పనులకి వెళ్ళి ఈవినింగ్ టైం అప్పుడప్పుడు చూసేది ఉంటారు కదా, అట్లా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. తర్వాత వాళ్ళకి హాట్స్టార్లో వేయటం తెలియదు కాబట్టి ఫోన్ నెంబర్ తీసుకొని మిస్డ్ కాల్ ఇచ్చేస్తారు ఈజీగా. అది బాగా తెలుస్తుంది. ఈ విన్నర్ రేస్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఊళ్ళల్లో పల్లెల్లో ఓటింగ్ అయితే మిస్డ్ కాల్స్ ద్వారా ఎక్కువ పడుతుంది. చాలా ఓటింగ్ అదే అవుతుంది. ఎందుకంటే లైవ్లో చూసే ఇక్కడ మన జియో హాట్స్టార్లో చూసేవాళ్ళ కంటే కూడా ఎపిసోడ్ చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఊళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఆ విధంగా కూడా మిస్డ్ కాల్స్ పడతాయి కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి కూడా ఓటింగ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మరి విన్నర్ రేస్ ఎవరు ఉండిపోతున్నారు? ఇంతకుముందు అయితే ఓటింగ్ ఎప్పుడు జరిగినా ఎప్పుడు నామినేషన్లో ఓటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ తనుజానే ఉంటా వచ్చింది. ఎవరు నా ప్లేస్ రానివ్వలేదు. కళ్యాణ్ ఉండే సెకండ్ ప్లేసే ఉన్నాడు. ఇప్పుడు విన్నర్ రేస్ అయ్యేటప్పటికి రేసులో ఏం దూసుకుపోతున్నాయి అంటే ఒకళ్ళ గుర్రానికి మించి ఒకళ్ళ గుర్రాలు దూసుకుపోతూ ఉన్నాయి. అది ఎలా జరుగుతూ ఉంది? ఇక్కడ ఈ వారంలో జరిగే విషయాల్లో ఎవరు జెన్యున్గా ఉన్నారు? నేను నాకు సార్ చెప్పిన విషయాలు ఎవరు జెన్యున్గా ఆన్సర్ చెప్పారు, మనీ ఎవరు ఏం చేస్తారనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే తనుజ ఉంది, కొంచెం డిఫరెంటే. కళ్యాణ్ కూడా ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. మరి ఎవరు విన్నర్ అవుతారనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మరి తనుజ గురించి మాట్లాడుకుంటే తనుజ ప్రతి ఒక్కరు కూడా నేను ఆడియన్స్ ఫాలో అవుతుందని తను జెన్యున్గా చెప్తున్నా. నిన్న కొంచెం నాకు సార్ ముందు కూడా మనీ ఏం చేస్తామనంటే కూడా కొంత నా ఫ్యామిలీ నమ్మ చదివించడానికి అంతా కూడా మా అమ్మ చాలా కష్టపడింది. ఇప్పటి వరకు నేను చూసుకున్నాను కాబట్టి మా అమ్మ కోసం ఏమన్నా చేస్తాను ఇప్పటికే ఎక్కడన్నా కానీ అని చెప్పడం కరెక్ట్గా ఉంది, జెన్యున్గా అనిపించింది. ఎందుకంటే కొంతమంది దానికి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను అని చెప్పి బయటకు వచ్చినాక అవి మర్చిపోతారు, ఎవ్వరు చేయరు. చెప్తారు కానీ అక్కడ కెమెరా ముందు నాకు సార్ ముందు ఎవరు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే రైతులకు ఇస్తాను ఏమాత్రం ఇచ్చారు, ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, అలాగే జెన్యున్గా చెప్పుకోవాలి. అక్కడికి వచ్చేటప్పుడు డెమా అని పాపం వాళ్ళ నాన్నగారు ట్రీట్మెంట్కి వస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ డెమా నిజాయితీ చూడండి. మేమిద్దరు కాంబినేషన్ కాబట్టి చెరవ సగం తీసుకుంటా అన్నాడు. అదే మాట కళ్యాణ్ అనలేకపోయాడు. కళ్యాణ్ చెప్పింది ఏంటి? రీజన్ కరెక్ట్గా ఉంది. అసలు ఏమన్నా బాగుంది అది చెప్పటం. దత్త తీసుకొని చేయబోతున్నాడా? వాళ్ళ అమ్మకి బీరో నిండా బంగారం ఉందా? బీరో నిండా బంగారం ఉంటే మరి చిన్నప్పుడు హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకున్నాడు? అమ్మ రాలేదని ఎందుకు ఏడ్చాడు? ఇది కరెక్ట్ కాదు. జెన్యున్గా చెప్పాలి, ఏదైనా జరిగేది చెప్పాలి, జరగని ఎందుకు? ఇక్కడ తనుజ కూడా బయట నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి, తనకంటే ఒక క్లారిటీ ఉంది. నేనే ఫస్ట్లో ఉన్నాను అనే క్లారిటీ ఉంది. వచ్చినంత వరకు నువ్వు టాప్లో అని చెప్పడం, వాళ్ళ చెల్లి వచ్చి చెప్పడం, కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది కూడా. తద్వారా కళ్యాణ్ కూడా నువ్వు అలా ఉండి ఇలా ఉండని చెప్పడం కూడా చాలా బాగుంది. అది తన తగ్గట్టు ఆయన కూడా మలుచుకున్నాడు. కళ్యాణ్ బాగానే ఉంది. ఈరోజు కూడా హౌస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు మీ హౌస్లో జరిగిన ఏమి నేర్చుకున్నారు మీరు ఏంది అని అంటే, నాకు ప్రేక్షకులే దేవుళ్ళు అన్నట్టు మాట్లాడింది తనుజ. అది రియల్గానా ఫేక్ అనేది మీకే వదిలేస్తున్నాను. అందరూ కూడా వాళ్ళకి మాకు లైఫ్లో ఇది జరిగిందని చెప్పుకుంటున్నారు. తనైతే ఆడియన్స్ నాకు దేవుళ్ళు అన్నట్టు మాట్లాడింది. అది నిజమా అబద్ధం అంటే తన ఒపీనియన్ అది, మరి ఆడియన్స్ ఆలోచించుకోవాలి అది. ఓకే ఫ్రెండ్స్, అప్పటి నుంచి కూడా కొంతమంది బయట నుంచి వచ్చి నువ్వు అట్లా అరుస్తున్నావు, ఇలా బాండింగ్ పెట్టుకున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్తా ఉన్నారు కదా. తద్వారా ఆ అరవటం కానీ తర్వాత ఏడవటం కానీ అలగటం కానీ ఇవన్నీ కూడా వదిలేసింది. చాలా చేంజ్ అయింది. చాలా క్లియర్గా ఆట ఆడుతూ వచ్చింది. ఫుల్గా గేమ్ పోటాపోటీగా ఆడుతూ వచ్చింది కాబట్టి తద్వారా కూడా ఓటింగ్ అయితే బాగానే పడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది వాళ్ళు తనుజాని ఎందుకంటే సీరియల్ యాక్టర్ కాబట్టి కొంచెం ఆదరిస్తారు, చాలా సీరియల్స్ బాగా చూస్తారు కాబట్టి ఆ విధంగా ఒకటి. రెండోది వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్ అన్నావు పోటాపోటీగా ఉన్నారు కళ్యాణ్ నేను చెప్పింది అయితే నాకు సార్ ముందు చెప్పేది కరెక్ట్ అనిపించలేదు నాకైతే. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. ఇప్పుడు బయట నుంచి వచ్చి కామనర్స్గా వచ్చావు, నువ్వు ఎలా ఉంటున్నావు చూడు ఒకసారి, నువ్వు ఫైర్ అవ్వట్లేదు, నువ్వు ఓపెన్ అవ్వాలి, స్టాండ్ తీసుకోవాలని బయట నుంచి వచ్చిన కామనర్స్ చాలామంది చెప్పి నామినేట్ చేయడానికి వచ్చి చెప్పినా కానీ కొంత మార్చుకున్నాడంటే స్ట్రాటజీలు వేస్తున్నాడు, ఏదో ప్లే చేస్తున్నాడు, ఏదో ఆడుతున్నాడు. కానీ అన్నీ కూడా ఇమ్మానుయల్తో స్ట్రాటజీలు వేయటం, బర్ణిని తీసేయాలి, మొన్నటి వరకు బర్ణిని తీసేయాలి ఇదే ప్లాన్లు వేశారు ఇమ్మానుయల్ కళ్యాణ్ కూడా. బర్ణి గారు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తర్వాత తనుజను గెలిపించాలి, తనుజ ప్లాన్ చేయటం, ఈ స్కెచ్లు గీయడమే సరిపోయింది. కానీ 2 వారాల నుంచి కూడా తనుజను గెలిపించాలి, తనుజగా తీసుకోవాలి, తనుజగా ఎంట పెట్టాలి, తనుజగా ఇవ్వాలి, సెకండ్ ఫైనలిస్ట్ తనుజ అవ్వాలి, ఇదే కావాలి కళ్యాణ్కి. కానీ తను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనేది మర్చిపోయాడు.
తను ఎటు పోతాడు పోవటం. అప్పుడు బన్నీ గారు అన్నారు, నీకేందమ్మా కూర్చోమండి కూర్చుంటాడు, లేమంటే లెగుస్తాడు అని కూడా అన్నాడు. పప్పెట్లా మారిపోడు అని కూడా అన్నాడు. మరి అట్లా అయిపోయాడు. మరి కప్పు ఒకవేళ కళ్యాణ్ తనుజకి ఇస్తానంటే కూడా ఇస్తావా అంటే కూడా ఇస్తాడేమో తెలియదు. కానీ కొంచెం అట్లా చేంజెస్ చేసుకోకుండా స్ట్రాటజీలు ప్లే చేస్తా, అది తనుజ కోసమే స్ట్రాటజీ ప్లే చేశాడు కానీ తనకంటే తను ప్లే చేసుకోవట్లేదు. అది కొంచెం కళ్యాణ్కి మైనస్ అవుతుంది కదా. విన్నర్ రేస్ లాస్ట్ ఓటింగ్ ఇది, తనకంటూ చేసుకోవాలి కదా, చేసుకోలేదు. మరి ఈ వారం ఏం జరగబోతుందో కూడా చూద్దాం. మన గేమ్స్ పెడతా ఉన్నారు, బయట నుంచి ఇన్పుట్లు కావాలంటే గేమ్లో గెలవాలంటున్నారు, ఒకళ్ళు ఆడుతూ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో, సెకండ్ అని కాదు ఫస్ట్ పోటాపోటీగా ఉన్నారు తనుజ కళ్యాణ్ ఇద్దరు. 60% వీళ్ళిద్దరికే ఉంది ఓటింగ్ అంతా కూడా. ఇక మిగిలిన ముగ్గురు ఎవరున్నారు, డెమాన్, సంజన, ఇమ్ము. థర్డ్ ప్లేస్లో ఇమ్ము ఉన్నాడు. ఇమ్ము ఉన్నాడంటే ఇమ్ము నిజంగా ఆటల్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ సూపర్ అబ్బా, సూపర్. ఎందుకంటే తనుజ కూడా ఇమ్మాన్ల తోడు స్కిట్లు చేయటం, ఒకవేళ వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాళ్ళకి వెనకాల వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే అనుకోవాలి కాబట్టి చాలా బాధ కలిగినప్పుడు ఇంటికాడ వాళ్ళు గుర్తొచ్చి అన్న లో అయినప్పుడు నైట్ అయినా కానీ ఇమ్మాన్ల దగ్గరికి వెళ్ళి జర జోకులు వేయించుకొని నవ్వుకొని కొంచెం ఫ్రెష్గా వెళ్ళి పండుకున్న రోజులు ఉండే. ఒకవేళ జనం కొంతమంది చూడాలంటే కూడా ఇమ్మానులు ఉంటేనే ఆ షో ఆ రేంజ్లో ఉంది, ఆ విధంగా చూడగలిగారు కూడా. ఈ 2 వారాల నుంచి ఎంటర్టైన్మెంట్ లేదు కానీ గేమ్స్ మీద పడి కొంచెం ఇమ్మానుయల్ ఎందుకంటే స్ట్రెస్ అవుతున్నాడు. ఏం జరుగుతుందో, ఫైనలిస్ట్ అవుతాను లేదు, ఏం జరుగుతుంది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. దాన్ని బట్టి 2 వారాలు కూడా ఫుల్ గేమ్లు పెట్టేటప్పటికి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మిస్ అయింది, చేయలేదు. పాపం అవుతానే ఉండి అప్పటికి తనుజ అంటానే ఉంది, ఎమ్ము ఎంటర్టైన్మెంట్ చేద్దాంరా, చిన్న స్కిట్ చేద్దాంరా పిలుస్తున్నది. కానీ అతను ఏంటంటే ఫైనలిస్ట్ అవుతాను లేదని ఆ టెన్షన్లో ఉన్నాడు ఇమ్మాని. ఆ టెన్షన్లో ఉండి ఎంటర్టైన్మెంట్ దాన్ని 2 వారాలు మిస్ చేసుకున్నాడు. కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే హౌస్లో అన్నీ ఉండాలి కాబట్టి దాని తోడు ఎంటర్టైన్మెంట్ కూడా ఇష్టపడి చూసే ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఇమ్మానియల్ ఉంటేనే ఆ షో బాగుంది. పైగా ఆటల్లో కూడా, ఆటలో దిగాడంటే మాత్రం ఎవరైనా సరే ఇచ్చిపడేస్తారు, అంత బాగా ఆడతాడు ఇమ్మానియల్. కానీ మరి ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఎన్నైనా చేస్తా లేదంటే ఒక్కటే మైనస్ ఇమ్మానియల్లో నామినేషన్లో రాకపోవడమే. 10 వారాలు సేఫ్గా ఉండి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అందులో బుజ్జుగుచ్చుకులు ఇచ్చుకుంటూ అనేటప్పటికి అందరూ మంచిడు అని ఒక్కడు కూడా నామినేషన్లోకి తీసుకురాలేదు. ఆ నామినేషన్కి 10 వారాలు రాకపోవటమే ఇమ్మానుయల్కి చాలా మైనస్ అయింది. అది వచ్చుంటే ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోకుండా విన్నర్ రేస్లో ఇమ్మానుయలే అని చెప్పే అంత స్ట్రాటజీ ఉండేది. అది ఇమ్మానుయల్ చేసిన మిస్టేక్, చిన్న మిస్టేక్ అంతే. తర్వాత కూడా భయపడ్డాడు నామినేషన్లోకి రావాలంటే కూడా. ఆ భయాన్ని వదిలేసుకుంటే బాగుండేది ఇమ్మానుయల్. అలా 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్ వచ్చినప్పటికి సంజన గారు అయితే అసలు తను ఒక చేతనంత వరకు ఏదో కంటెంట్ ఇస్తూ వచ్చింది, ఏదో ఒకటి చేసి, ఏదో గోల్ చేసో ఏడ్చో వాళ్ళని తిట్టో వీళ్ళని తిట్టో అది కూడా దొంగతనం చేసో ఏదో ఒకటి చేసి కంటెంట్ అయితే క్రియేట్ చేసి 5 వారాలు అయితే షోని నడిపించుకుంటూ వచ్చింది సంజన. ఒక రేంజ్లో తీసుకొచ్చింది సంజన గారు. 5 వారాలు బీబీ9 సంజన గారు 5 వారాలు అన్నాడు చేసింది. తర్వాత కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినా కొంచెం లో అయిందిలే. తర్వాత కూడా నువ్వు కనపట్లేదంటే నేను ఉన్నాను చూడండి అన్నట్టు ఏదో ఒక మాట అనేసి కొంచెం దాన్ని కాంట్రవర్సీ చేసింది. మరి జన ఆడియన్స్ అందరినీ సంజన వైపు తిప్పేసుకుంది. ఈ సంజన బిగ్ బాస్ కొత్త ఏం కాదు. సంజన వీళ్ళందరికీ బిగ్ బాస్ కొత్త, కానీ సంజన గారి కొత్త ఏం కాదు. కన్నడలో కూడా చేసింది. కన్నడలో కూడా 2 వారాలు ఉందంట. 2 వారాల తర్వాత బయటకు వచ్చేసిందంట. అప్పుడు స్ట్రాటజీ తెలిసి ఉంటుంది కదా ఎట్లా ఉండాలి ఏందనేది. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ తోటి మంచిగానే ఉంది, బాగానే ఆడింది. స్ట్రైట్ ఫార్వర్డ్, దేన్ని కూడా దాచుకునే రకం కాదు, ముఖం మీద అనేసే రకం. కాబట్టి దాన్ని ఇష్టపడ్డ వాళ్ళు ఫుల్ ఓటింగ్ పెరిగింది. దానికే ఇష్టపడే ఓటింగ్ వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సంజన గారికి. పైగా చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటుంది కాబట్టి తల్లిగా మాకు సింపతి కూడా కొంచెం ఉంటుంది కాబట్టి దానికి కూడా ఓటింగ్ 4th పొజిషన్లో ఫైనలిస్ట్ అయింది. ఫైనలిస్ట్ అవ్వడానికి పాపం ఎంత సంతోషపడిందో అసలు. ఫైనలిస్ట్ అవుతానికి సంజన అనుకుని ఉండదు, చాలా ఇష్టపడి చాలా సంతోషపడింది అసలు వీళ్ళందరికంటే కూడా. నెక్స్ట్ 5th పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ అయితే నిన్న నాకు చాలా మంచిగా అనిపించాడు. నాకు సార్ ముందు జెన్యున్గా మా నాన్నగారికి చూపిస్తాను, నేను ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేకపోయాను, నాదంటూ ఏమీ లేదు, నేను వాళ్ళ అమ్మ నాన్న మీదో లేకపోతే అన్నయ్య మీద ఆధారపడ్డాను, ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నేను అన్నయ్య హెల్ప్ చేస్తాను, అమ్మ నాన్నకి తణుకులు ఇల్లు కట్టిస్తానంటాం, నాన్నగారికి ట్రీట్మెంట్కి ఇప్పిస్తానంటాం. చాలా జెన్యున్ అనిపించింది. పిల్లడు చాలా మంచివాడు డెమోన్, బుద్ధిమంతుడు కూడా నాకు తెలిసి. ఆ ట్రాక్ అక్కడ వరకే కానీ చాలా మంచి పిల్లడు. మరి మంచి జెన్యున్గా చెప్పాడు కాబట్టి. మన పైగా కామనర్స్కి వచ్చాం కదా, వచ్చిన అమౌంట్ని శిరోసం పంచుకుంటా అన్నారు చూడండి, 2 గుడ్ అబ్బా, చాలా గుడ్. మరి కళ్యాణ్ అల్లాపాడు ఆ మాట, నేను ఆర్ఫన్స్ అమ్మాయి పిల్లల్ని పెంచుతాను అదేది చెప్పాడు. కానీ మరి డెమాన్ చూడండి, ఇద్దరు కాంబినేషన్ కాబట్టి శిరోసం పంచుకుంటే ఇద్దరు తక్కువ కాకుండా అన్నట్టు అన్నాడు. చాలా మంచి పిల్లడు. కాబట్టి మరి ఎవరు జెన్యునా ఎవరు విన్నర్ అయితే బాగుండిద్ది,
ఎవరు ఏ రేస్లో ఉన్నారనేది ఓటింగ్ చివరికి వచ్చినప్పటికి ఎట్లా ఉంటుందో పోటాపోటీగా అయితే ఓటింగ్ బాగా జరుగుతుంది. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో, ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో గట్టిగా ఓటింగ్ వేసుకోండి. మిస్డ్ కాల్స్ ద్వారా వేసుకోండి. మిస్డ్ కాల్ ఒక్కసారి రింగ్ అవ్వాలి. రింగ్ అవ్వకుండా అది ఆగిపోయింది అనుకో కానట్లు లెక్క. రింగ్ అవ్వాలి. రింగ్ ఆగిపోతేనే ఓటు పడ్డట్లు లెక్క. లేదంటే అది అట్లా చేయాలి. మిస్డ్ కాల్స్ ద్వారా ఒక్క మిస్డ్ కాలే. నెక్స్ట్ జియో హాట్స్టార్, మీ స్మార్ట్ ఫోన్లు పెద్ద ఫోన్లు అయితే దాంట్లో జియో హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లాగిన్ అయ్యి దాంట్లో బిగ్ బాస్ 9 అని కొడితే దాంట్లో ఓటింగ్ వస్తుంది. ఆ ఓటు దాన్ని ప్రెస్ చేస్తే మీ ఫొటోస్ కనిపిస్తాయి. వీళ్ళ 5 ఫోటోలు. మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటో మీద క్లిక్ చేయండి. రైట్ గుర్తు వస్తుంది. అంతే. ఇదే ఓటింగ్ వేసుకోండి. మీరు మీ ఇష్టమైన కంటెస్టెంట్ విన్నర్ ఎవరినో చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.